నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా వెండితెరపై నటించిన సినిమా తాతమ్మ కళ. 50 సంవత్సరాల క్రితం అంటే ఆగస్టు 30, 1974లో విడుదలయ్యింది. ఈ సినిమాకి తన తండ్రి ఎన్టీ రామారావు గారు దర్శకుడు. అలాగే ఇందులో 2 విభిన్న పాత్రలు కూడా చేశారు. ప్రఖ్యాత నటీమణి భానుమతి గారికి మనవడుగా నటించారు బాలయ్య. అయితే ఈ సినిమాలో మొదటి సన్నివేశంలో బాలకృష్ణని తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం చేస్తూ నడుచుకుంటూ రమ్మని చెప్పారు. బాలకృష్ణకి అద్దాలు లేని ఒక కళ్లద్దాల ఫ్రేమ్ పెట్టుకోమన్నారు. బాలకృష్ణ అప్పుడు నిండు మనసులో ఎన్టీఆర్ ఎలా నడుస్తారో అలా నడుచుకుంటూ వస్తున్నారు. వెంటనే ఎన్టీఆర్ కట్ చెప్పారట. నేను నడిచి రమ్మనిది ఒక స్టూడెంట్లా, అంతేగాని రౌడీలా కాదు. వెళ్ళి మళ్ళీ స్టూడెంట్లా నడుచుకుంటూ రా అని చెప్పారట. అది మొదటి సన్నివేశం. తండ్రి ఎన్టీఆర్ అలా బాలకృష్ణకి మొదటి దర్శకుడిగా తర్ఫీదిచ్చారని చెబుతూ ఉంటారు. అలాగే తాతమ్మ కళ సినిమాకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు బహుసంతానం ఉండాలనే విధంగా మాటలు పెట్టారట. ఈ సినిమాలో భానుమతి గారికి 4 కొడుకులు, 1 కుమార్తె. నిజ జీవితంలో కూడా ఎన్టీఆర్ గారికి చాలామంది సంతానం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణకి కృషి చేస్తున్న సమయంలో ఈ సినిమా దానికి వ్యతిరేకంగా ఉండడం వలన ఈ సినిమా నిషేధించాలని అనుకున్నారట. అయితే ఎన్టీఆర్ తాను చెప్పదలుచుకున్న కథని ఆ సినిమాలో సరిగా చెప్పలేకపోయాను, ప్రేక్షకులు కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారని ఆ సినిమాని తనే ఆఫ్ చేశారు. మళ్ళీ కొన్ని మార్పులు చేసి ఆ చిత్రాన్ని జనవరి 8, 1975లో విడుదల చేశారు. మొదటిసారి విడుదలైనప్పుడు బాలకృష్ణ గారికి పి. సుశీల గారు ప్లేబ్యాక్ పాడారు. కానీ మళ్ళీ విడుదల చేసినప్పుడు మాధవపెద్ది రమేష్ గారితో పాడించారు. అలాగే సినిమాలో కూడా ఇంకొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇలా బాలకృష్ణ గారి మొదటి సినిమా 2 సార్లు విడుదల కావటం అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు. ఈ సినిమాలో మొదటగా నటించిన బాలకృష్ణ 50 ఏళ్లు నటుడిగా ఈ ఆగస్టు 30కి పూర్తి చేస్తారు.